ఏపీలో డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు సీఎం చంద్రబాబు ఆల్ ది బెస్ట్ చెప్పారు. డిఎస్సి రాస్తున్న అభ్యర్థులకు ఎక్స్ వేదికగా చంద్రబాబు విషెస్ చెప్పారు. సినీ నిర్మాత డి రామానాయుడుకు సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. శతాధిక చిత్రాలకు నిర్మాతగా తెలుగు సినీ రంగానికి డి రామానాయుడు ఎనలేని సేవలందించారని గుర్తు చేసుకున్నారు. ఆయన జయంతి సందర్భంగా ఎక్స్ వేదికగా చంద్రబాబు నివాళులర్పించారు. ఏలూరు జిల్లాలో ఆప్కాబ్ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఆప్కాబ్ చైర్మన్గా మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ప్రమాణ స్వీకారం చేశారు. అన్నమయ్య జిల్లాలోని మొలకల చెరువులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిపై కేసు నమోదైంది. మొలకల చెరువులో వెన్నుపోటు దినం పేరిట ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి నిరసన కార్యక్రమం చేపట్టారు. 300 మందితో ర్యాలీ నిర్వహించేందుకు పోలీసులు అనుమతించారు. అయితే నిరసన కార్యక్రమానికి భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు హంగామాగా వెళ్లారు. దీంతో నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించారని ద్వారకానాథ్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి ఆరోగ్యంపై ఆయన కుమార్తె క్రాంతి ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్గా మారింది. తన తండ్రి క్యాన్సర్ బారిన పడ్డారని తెలిపారు. తన సోదరుడు గిరి సరైన చికిత్స చేయించడం లేదని క్రాంతి ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలిసి ఓ మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తన తండ్రిని కలవడానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారన్నారు. కానీ గిరి అతని మామ తన తండ్రిని కలవటానికి అనుమతించలేదని ట్వీట్లో పేర్కొన్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అక్రమ మైనింగ్ కేసులో కాకాని A4గా ఉన్నారు. అయితే ఈ కేసులో కాకాని మరింత లోతుగా విచారించాలని పోలీసులు కోర్టులో వాదనలు వినిపించారు. దీంతో పోలీసుల వాదనతో కోర్టు ఏకీభవించింది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని 3 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. రాజమండ్రి రూరల్ బొమ్మూరులో కాపు కళ్యాణ మండపానికి 30 సెంట్ల స్థలం కేటాయించిన కూటమి ప్రభుత్వానికి కాపు సంఘం నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా కాపు కళ్యాణ మండపం నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నామని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పురంధేశ్వరి వల్ల ఇప్పటికీ తమ కల నెరవేరిందన్నారు. మంచి వసతులతో కాపు భవన నిర్మాణం చేస్తామని నేతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి నెల 2 సార్లు కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. 15 రోజులకోసారి కేబినెట్ భేటీ నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ప్రతి నెలలో మొదటి, 3వ శనివారం కేబినెట్ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. గంటపాటు సీఎం నివాసంలో ఈ భేటీ జరిగింది. ఇప్పటివరకు జరిగిన ముఖ్య నేతల రివ్యూస్పై చర్చించారు. రాష్ట్రంలో పార్టీ పరంగా తాజా పరిస్థితులపై చర్చించారు. సీఎంతో భేటీ తర్వాత తిరిగి ఎమ్మెల్సీ క్వార్టర్స్కు మీనాక్షి నటరాజన్ చేరుకున్నారు. సాయంత్రం కరీంనగర్ ముఖ్య నేతల భేటీ తర్వాత భోపాల్కు వెళ్లనున్నారు. మాజీ మంత్రి హరీష్ రావుపై ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఫైర్ అయ్యారు. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా చేసిన ధర్నాను బీఆర్ఎస్ నేతలు ముందుండి నడిపించారని ఆరోపించారు. హరీష్ రావు శవాలపై పేలాలు ఏరుకునే రాజకీయాలు చేస్తున్నారని సంపత్ కుమార్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ భిక్ష పెడితేనే 1.5 సంవత్సరాల కాలం మంత్రిగా హరీష్ రావు పనిచేశారని ఆయన ధ్వజమెత్తారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల గొడవపై నిర్మాత బన్నీవాసు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిబిటర్, ప్రొడ్యూసర్ గ్రహించవలసింది, కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజీ సిస్టమ్ కాదని, ప్రేక్షకుల్ని తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని ఆలోచించాలన్నారు. ఇప్పుడున్న ₹1 వ్యాపారంతో నీది పావులా నాది పావులా అని కొట్టుకోవటం కాదని, మునిపుట్ల మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకువెళ్లాలి అనేది ఆలోచించాలన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద దన్వాడ ఇథనాల్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ జైలర్ నాగరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన 12 మందిలో A3గా నాగరాజు ఉన్నారు. అల్లర్ల సమయంలో గ్రామస్తులతో కలిసి ఉన్నారని, గొడవల అనంతరం సొంత గ్రామం నుంచి వెళ్లిపోయారు. దీంతో విధ్వంసం వెనుక జైలర్ ఉన్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాళేశ్వరం కమిషన్ ముందు ఎంపీ ఈట్ల విచారణ ముగిసింది. కాళేశ్వరం కమిషన్ విచారణ కోసం పలు పేర్లు తీసుకుని వచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై కమిషన్ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఈట్ల రాజేందర్ పనిచేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తిప్పాపురంలోని రాజన్న గోశాలలో మరో 4 కోడెలు మరణించాయి. వారం రోజుల్లో 30 కోళ్లు చనిపోయాయి. అధికారికంగా జిల్లా పశు వైద్యాధికారులు ధృవీకరించారు. ప్రస్తుతం రాజన్న గోశాలలో 1300 కోళ్లు ఉండగా మరో 12 కోళ్లు అనారోగ్యంతో బాధపడుతున్నాయి. వరుసగా కోళ్లు మృతి చెందడంతో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. హీరో నాగార్జున చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఉదయం 3 గంటలకు అఖిల్ జైనబ్ రబ్జీ వివాహం జరిగింది. ఇద్దరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీతారులు వీరి వివాహానికి హాజరయ్యారు. దీనికి సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. జూన్ 8న అన్నపూర్ణ స్టూడియోలో రిసెప్షన్ జరగనుంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదల వాయిదా పడింది. జూన్ 12న విడుదలవుతుందని భావించిన అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. హరిహర వీరమల్లు మరోసారి వాయిదా పడినట్లు టీం తాజాగా అధికారికంగా ప్రకటించింది. అచంచలమైన ఓపిక, నమ్మకంతో హరిహర వీరమల్లు సినిమాకు తోడుగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులు, సినీ ప్రేమికులందరికీ మూవీ టీం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని టీం వెల్లడించింది. సింహాచలం శ్రీ 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 వరహాలక్ష్మీ నృసింహస్వామి గరుడ సేవ నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజు స్వామిని మండపంలో అధిష్ఠింపజేశారు. గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారంత్రఘామ శాస్త్ర విధానంలో కార్యక్రమాన్ని కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఇబ్రహీంపట్నంలోని ఎన్టీపీసీఎస్లో సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించారు. ఏపీ ఎస్పీఎఫ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఐజీ బి వెంకటరామిరెడ్డి, ఏపీ ఎస్పీ చెందిన సుమారు 300 మంది అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఘనంగా రైతు మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ హాజరై రైతు మహోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం స్టాల్స్ను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. విజయవాడలో శాతవాహన కాలేజీని కూల్చివేశారు. శాతవాహన కాలేజీ ప్రిన్సిపల్ కిడ్నాప్తో వివాదం ముదిరింది. శాతవాహన కాలేజీ స్థలంలో బోయపాటి శ్రీనివాసరావు, అప్పారావు బోర్డులు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్రొక్లైన్లతో గుర్తు తెలియని వ్యక్తులు కాలేజీ భవనాలను కూల్చివేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు కూల్చివేతలను అడ్డుకున్నారు. అయితే శిథిలాల కిందే విద్యార్థులకు సంబంధించిన రికార్డులు ఉండటంతో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఫైర్ అయింది. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లు నిరసనకు దిగారు. జీవీఎంసీకి కమిషనర్ను నియమించగలం అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ మేయర్ పోడియం ఎదుట నిరసన తెలిపారు. వరంగల్ జిల్లా బుచ్చిరెడ్డిపల్లిలో ఓ ఆన్లైన్ మోసం వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్లో మెటారోలా కంపెనీకి చెందిన 16,000 రూపాయల సెల్ ఫోన్ను భానోత్ రాజేందర్ అనే వ్యక్తి ఆర్డర్ చేశారు. అయితే ఇంటికి వచ్చిన పార్సిల్ను తెలిసి చూడగా సెల్ ఫోన్కు బదులు 2 బట్టల సబ్బులు రావడంతో బాధితుడు అవాక్కయ్యాడు. వెంటనే కంపెనీ నిర్వాహకులతో మాట్లాడగా నరసంపేటకు రావాలని సూచించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలోని నూతన కలెక్టర్ కార్యాలయం పక్కన ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి పరిశీలించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పేదలకు పంపిణీ చేయలేదని ఆరోపించారు. వెంటనే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని దినేష్ కులాచారి డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో పోలీసులు ఫుట్ పెట్రోలింగ్ ర్యాలీ నిర్వహించారు. రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ధర్మశాల, పాంచిరాస్తా, పెద్ద హరిజనవాడ, గొల్లవాడ, ఇస్లాంపూర్, కసాబ్ గల్లీ, రైల్వే కమాన్ మీదుగా నిజాంసాగర్ చౌరస్తా వరకు సాగింది. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు బక్రీద్ పండుగ సందర్భంగా ఈ ర్యాలీ చేపట్టినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. బేగంపేట ప్యాట్నీ పరిధిలోని నాలా పరివాహక ప్రాంతంలో హైడ్రా కొరడా జులిపించింది. నాలాపై ఉన్న అక్రమ నిర్మాణాలను కంటోన్మెంట్ యంత్రాంగంతో కలిసి అధికారులు కూల్చివేస్తున్నారు. ప్రజల ఫిర్యాదు మేరకు నిన్న నాలాను హైడ్రా కమిషనర్ రంగనాథ్, కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్ పరిశీలించారు. నాలాపై ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు వారు ఆదేశించారు. సొంత బ్యాంకు అధికారులు టోకరా పెట్టిన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. నకిలీ బంగారంతో గోల్డ్ లోన్ తీసుకున్న బ్యాంకు అధికారులు ఆకస్మిక తనిఖీల్లో బయటపడ్డాయి. బ్యాంకు మేనేజర్, గోల్డ్ అప్రైజర్లతో పాటు 9 మందిపై కేసు నమోదు చేశారు. 3 ఖాతాల ద్వారా 43 లక్షల రూపాయలను అధికారులు నొక్కేశారు. గోల్డ్ లోన్ తనిఖీల్లో ఆడిట్ బృందం ఈ స్కామ్ను గుర్తించింది. డిప్యూటీ జనరల్ మేనేజర్ చంద్రప్రకాష్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. హనుమకొండలో పోకీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులపై బైక్ విన్యాసాలు చేస్తున్నారు. పోలీసు హెడ్ క్వార్టర్స్కు కోతవేటు దూరంలో స్టంట్స్ చేస్తున్న వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఇలాంటి ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా గంధమలలో సీఎం రేవంత్ రెడ్డిపై భూ నిర్వాసిత బాధితులు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం దారుణమన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను రైతులు దహనం చేశారు. అనకాపల్లి జిల్లా పెద్దపాలెంలో భారీగా పీడీఎస్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. శ్రీ బాలాజీ మోడర్న్ రైస్ మిల్, శ్రీ సాయి రైస్ అండ్ ఫ్లోర్ మిల్లో కిమిలి ఆర్డీఓ సంగీత్ మాథూర్, ఆనందపురం తహసీల్దార్ శ్యామ్ తనిఖీలు చేశారు. తనిఖీలో సుమారు 189,167 కిలోల పీడీఎస్ బియ్యాన్ని గుర్తించి సీజ్ చేశారు. అనకాపల్లి జిల్లాలోని ఎలమంచిల్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏటుకొప్పాక వద్ద బ్రాండిక్స్ సంస్థకు చెందిన బస్సు ప్రమాదశాత్తు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులకు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట్లో పెను ప్రమాదం తప్పింది. వేమవరంలో రోడ్డుపై ఆగి ఉన్న టాటా ఎస్ ట్రాలీ వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ క్రమంలో టాటా ఎస్ ట్రాలీ వాహనం ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంటి గోడలు ధ్వంసమయ్యాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సుంగిలింపల్లి వద్ద బైక్ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు రాము, అనుష అక్కడికక్కడే మృతి చెందగా చిన్నారి సహస్రకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు చిన్నారి సహస్రను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం చిన్నంపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున జాతీయ రహదారిపై కెమికల్ లారీ బోల్తా పడింది. డ్రైవర్ నిద్రమత్తులో కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానిస్టేబుల్ అన్వర్ పాషాపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే భార్య కారు డ్రైవర్ దాడికి పాల్పడ్డాడు. ఈ నెల 3న మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డ డ్రైవర్ సాయి కుమార్ బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయగా 145 పాయింట్లు రావడంతో ఎస్ఐ ఫైన్ వేశారు. గురువారం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఎదుట పంచాయతీకి పిలిచారు. ఎమ్మెల్యే సీఐ ఎదుటే కానిస్టేబుల్పై డ్రైవర్ సాయి కుమార్ దాడి చేశారు. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్పై డ్రైవర్ సాయి కుమార్ దాడి చేసినా పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. కర్నూలు జిల్లా మీదివేముల్లో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరుడు మాజీ ఎంపీటీసీ రమేష్ కుమార్ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి స్పందించారు. వైసీపీ నేతలను టార్గెట్ చేసి టీడీపీ నేతలే దాడులు, హత్యలకు తెగబడుతున్నారని ఆయన ఆరోపించారు. పోలీసుల భద్రత విఫలం కావటం వల్లే ఈ హత్య జరిగిందన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఓ వ్యక్తి హత్య కలకలం రేపింది. నిడిగట్ట గ్రామ శివార్లో ఓ వ్యక్తిని అతని స్నేహితులు బండరాయితో కొట్టి చంపారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడు వెంకటనగర్కు చెందిన చిన్నబ్బులుగా గుర్తించారు. స్నేహితులతో కలిసి మద్యం సేవించే క్రమంలో ఘర్షణ మొదలవడంతో హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా మరొకరి కోసం గాలిస్తున్నారు. కుషాయిగూడలో ప్రేమ వ్యవహారం 16 ఏళ్ల బాలుడి హత్యకు దారితీసింది. ఓ బాలిక కోసం ఇద్దరు బాలురు గొడవకు దిగారు. ఈ గొడవలో నేరేడ్మెట్కు చెందిన మహమ్మద్ అయాన్కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు మహమ్మద్ అయాన్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హనుమకొండ తహసీల్దార్ శ్రీపాల్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందాడు. కాలికి గాయమై కొంతకాలం నుంచి సెలవులో ఉన్న తహసీల్దార్ ఇటీవలే మళ్లీ విధుల్లో చేరారు. విధుల్లో చేరిన 2 రోజుల వ్యవధిలోనే గుండెపోటు రావడంతో మృతి చెందారు. హనుమకొండ జిల్లాలో మహిళ దారుణ హత్యకు గురైంది. భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ గ్రామంలో కోల సుమలత అనే మహిళను దుండగులు గొడ్డలతో నరికి హత్య చేశారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రూజ్ టీంతో దర్యాప్తు చేపట్టారు. పాత కక్షలే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. రాజ్యసభ అభ్యర్థిగా కమల్ హాసన్ నామినేషన్ దాఖలు చేశారు. మక్కల్ నీతి మయ్యం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కమల్ హాసన్కు డీఎంకే రాజ్యసభ సీట్ కేటాయించింది. దీంతో కమల్ హాసన్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్ హాజరయ్యారు. రెపో రేట్ను ఆర్బీఐ మరోసారి తగ్గించింది. 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. వరుసగా 3వ రెపో రేటు తగ్గించింది. ఆర్బీఐ నిర్ణయంతో బ్యాంక్ ఈఎంఐలు తగ్గే అవకాశం ఉంది. గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి.